Are wet dreams harmful? Hi, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. సో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వీఆర్ హ్యావింగ్ వెట్ డ్రీమ్స్, నైట్ ఫాల్స్ అంటుంటాం. సో యాక్చువల్ టెక్నికల్ టర్మ్ దీనికి నాక్టర్నల్ పెనైల్ ఎమిషన్స్. సో నైట్ టైం వీర్యం అనేది బట్టల్లో పడిపోవటం, ద ఎర్లీ మార్నింగ్ యూ సీ ఎ స్టికీ అండర్వేర్ ఆర్ స్టికీ బెడ్ షీట్స్ విచ్ విల్ బి డిస్గస్టింగ్. సో చాలామందికి ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ ఇష్యూ, ఎక్కువ సార్లు అవుతుంది, అసలు అవ్వట్లేదు, ఇది ప్రాబ్లమా అని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అసలు ఎజాక్యులేషన్ ఎమిషన్ ఎందుకు అవుతుంది, వాట్ ఈస్ ద పాత్వే? సో జనరల్లీ వెన్ వీ హ్యావ్ దట్ సెక్షువల్ ఎరోజల్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఆర్ బై ఎనీ రీజన్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనే ఇన్వాలంటరీ సిస్టమ్, మన చేతుల్లో కంట్రోల్లో లేని సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇట్ సెండ్స్ ఇంపల్సెస్ టు ది స్పైనల్ కార్డ్, వెన్నుపూస నుంచి నర్వ్స్ వచ్చి బ్లాడర్ నెక్ని క్లోజ్ చేస్తాయి, అంటే యూరిన్ హోల్డ్ చేసుకోవడానికి. సో నైట్ టైం అంతా యూరిన్ హోల్డ్ చేసుకోవాలి అనే ఒక ఇన్వాలంటరీ ఇంపల్షన్ మన బాడీలో నుంచి ట్రాన్స్మిట్ అవుతూ ఉండటం వల్ల ఈ బ్లాడర్ నెక్ క్లోజ్డ్గా ఉంటుంది. సో ఇట్లా క్లోజ్డ్గా ఉన్న సమయంలో ఎజాక్యులేషన్ అనేది, వీర్యం అనేది యూరిన్ దారిలోకి వచ్చినప్పుడు దాన్ని హోల్డ్ చేసుకోలేని కెపాసిటీ అండ్ ఎరోటిక్ ఆర్ ఎగ్జైటింగ్ నైట్ డ్రీమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు కానివ్వండి, ఈ ఎజాక్యులేషన్ అనేది నైట్ టైము కారిపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఎంతమందికి వస్తుంది? 80 to 90% ఆఫ్ ది మెన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ విల్ ఎక్స్పీరియన్స్ నైట్ ఫాల్, అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఫీమేల్స్ ఆల్సో. 30 to 40% ఫీమేల్స్లో కూడా వెట్ డ్రీమ్స్ ఉంటాయి విత్ అదర్ మెకానిజమ్స్. సో ఒక మేల్ ఒక నైట్ ఫాల్ అవుతుంది, వారంలో ఒకసారి అవుతుంది, లేదా వారంలో 2 సార్లు అవుతుంది, లేదా నెలలో ఇన్నిసార్లు అవుతుంది, ఎంత నార్మల్ ఎంత అబ్నార్మల్ అనేదానికి ఎగ్జాక్ట్లీ నెంబర్స్ అనేవి ఏమీ లేవు. సో నైట్ ఫాల్ అనేది జనరల్లీ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మేల్ హ్యూమన్ బీయింగ్కి అరౌండ్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ ఇట్ హ్యాపెన్స్. చాలామందికి ఈ టీనేజ్లో ప్యూబర్టీ అటైన్ అవుతున్నప్పుడు అది ఏంటో కూడా తెలియని వయసులో నైట్ ఫాల్ అనేది జరగటము, మార్నింగ్ అండర్వేర్ స్టిక్కీగా ఉండటము, ఏం జరిగినట్టు రాత్రి నిద్దట్లో పలానా రకమైన కళ వచ్చినట్టు, ఎరోటిక్ డ్రీమ్స్ వచ్చినట్టు కూడా గుర్తుండకపోవడంతో జనరల్లీ వాళ్ళ లైఫ్ అడోలసెంట్ ప్యూబర్టీ ఏజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ నైట్ ఫాల్ లేటర్ పార్ట్ ఇన్ ద లైఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది అంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏజ్ పెరిగే కొద్దీ నైట్ ఫాల్స్, సెక్షువల్ అప్రోచ్ అనేది లేకపోతే లైఫ్లో, సో బాడీలో సెక్రీట్ అవుతున్న సెక్రీషన్స్ త్రూ స్పేస్ లేనప్పుడు, వీర్యం పైపుల్లో ఇంకా హోల్డ్ చేసుకోలేని స్పేస్ లేనప్పుడు రెగ్యులర్గా ఎమిషన్స్ అనేవి, ఎక్స్పల్షన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో లేట్ ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ విల్ రిజల్ట్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ నైట్ ఫాల్స్. రెండవది మాస్టర్బేషన్. నిద్దట్లో మాస్టర్బేషన్ చేసుకునే అలవాటు కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు, లేదా పరుపుకి కానీ దిండుకి కానీ రుద్దుకునే అలవాటు ఉండొచ్చు, లేదా తెలియకుండా బట్టలతోటి పొట్టకి ఫ్రిక్షన్ వల్ల కానివ్వండి నైట్ ఫాల్ అనేది జరగచ్చు. ఇంకొక కారణం నైట్ ఫాల్కి డీలేడ్ ఎజాక్యులేషన్స్. సో జనరల్లీ సెక్షువల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా నైట్ ఫాల్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఇది అంటే నెంబర్ ఆఫ్ ఎజాక్యులేషన్స్ ఒక పర్సన్కి ఒక పర్ లిమిట్ అనేది ఉంటుంది. అది 2 కావచ్చు, 4 కావచ్చు, 10 కావచ్చు, నెలలో ఎన్నన్నా కావచ్చు. ఈ డీలేడ్ ఎజాక్యులేషన్ మీ పరిమితి లిమిట్ కంటే ఆ టైంలో మీరు ఆ ఎజాక్యులేషన్స్ కనుక జరగట్లేదు బై ఎనీ రీజన్, అది సెక్స్ కానివ్వండి, మాస్టర్బేషన్ కానివ్వండి, జరగనప్పుడు ఈ గ్యాప్ పెరుగుతూ పోతున్నప్పుడు బాడీ విల్ ట్రై టు ఎక్స్పెల్ ఆన్ ఇట్ ఓన్. దీన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే యూ నీడ్ టు డూ ఇట్ అండర్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, లైక్ మాస్టర్బేషన్ చేసుకొని ఈ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అవుతూ నైట్ ఫాల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోన్స్ అనేవి రిసెప్టార్స్ మీద అతి ఉత్తేజంగా పనిచేయటం వల్ల ఈ నైట్ ఫాల్ అనేది జరగచ్చు. సో 40% ఆఫ్ ది ఈ నైట్ ఫాల్ ఉన్న పేషెంట్స్ని మనం ఎంక్వైరీ చేసి డేటా తీసినట్టయితే దేర్ ఆర్ స్టడీస్, 100లో 40 మందికి అసలు నైట్ ఫాల్ జరుగుతున్నప్పుడు ఎటువంటి పర్సెప్షన్ లేకపోవటం, ఎటువంటి ఎరోటిక్ డ్రీమ్స్ రాకపోవటం, నిద్దట్లో ఏదో జరిగినట్టు కూడా గుర్తుండకపోవడం జరుగుతుంది. సో నైట్ ఫాల్ అనేది సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే జరగటం, సెక్షువల్ ఫీలింగ్ వస్తేనే నైట్ ఫాల్ అవుతుంది, నాకు నైట్ ఫాల్ అవుతుంది అంటే నాకు సెక్షువల్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, అదొక వ్యాధి అని బాధపడాల్సిన అవసరం లేదు. సో దీనికి సెక్షువల్ ఎరోజల్ కంపల్సరీ ఉండాలి అనేది గ్యారంటీ ఏమీ లేదు. 40% మెంబర్స్కి ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే ఇట్స్ ఎ నార్మల్ ఫినామినన్. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, నైట్ ఫాల్ ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ టు మీ? నో, నైట్ ఫాల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ టు యువర్ sexuality, fertility, pregnancy or your potency.
దీనివల్ల హార్మ్ఫుల్ డెలిటీరియస్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓన్లీ వన్ థింగ్ విచ్ యూ నీడ్ టు చెక్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ నైట్ ఫాల్స్, అంటే తరచూ అవుతున్నది, కంట్రోల్లో లేకుండా అవుతున్నది, సెక్షువల్ పరంగా కూడా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది, ఆలోచనలు రాగానే వీర్యం కారిపోతున్నది, నైట్ ప్రతిరోజు కారుతున్నది లేదా వారంలో 4-5 సార్లు అవుతుంది అంటే మనం చెక్ చేసుకోవాల్సింది మెయిన్గా ఇన్ఫెక్షన్స్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానివ్వండి, సెక్స్ చేయటం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే ఆర్ సెక్స్కి రిలేటెడ్ ఆర్గాన్స్ అంటే ఇంటర్నల్ జెనిటేలియా, జననేంద్రియాల్లో సెమైనల్ వెసైకిల్స్ కానివ్వండి, ప్రాస్టేట్ కానివ్వండి, మూత్రం టచ్ అయ్యే ఏరియాస్ వల్ల లోపలికి పాకిన ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, వీటిలో అక్యూట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నట్లయితే ఇవి రిపీటెడ్గా అక్కడ ఉండే ఏరియాస్లో కాంట్రాక్ట్ అయ్యి వాటిలో ఉండే మెటీరియల్ని బయటికి పుష్ చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇట్స్ అ సేఫ్టీ మెకానిజం. అంటే ఇన్ఫెక్షన్ ఉన్నది అక్కడ, దాంతోపాటు వీర్యం ఉన్నది. బాడీ ఆ ఇన్ఫెక్షన్ని పుష్ చేసేయడానికి ఈ వీర్యంని కూడా పుష్ చేసేస్తూ ఉంటుంది. సో అస్సలు వీర్యం హోల్డ్ చేసుకోలేని కెపాసిటీ, ఎక్సెసివ్ నైట్ ఫాల్స్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎర్లీ ఆర్గాజమ్స్, ఇవన్నీ ఇన్ఫెక్షన్లో కూడా పాసిబుల్ ఉంటాయి. సో మనం ఎప్పుడన్నా నైట్ ఫాల్ పేషెంట్తో వచ్చారు, ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే నేను మీకు చెప్పిన కారణాలతో పాటు ఇన్ఫెక్షన్కి సంబంధించింది వీర్యం కల్చర్ లాంటి టెస్టులు కొన్ని చేసుకొని అండ్ హార్మోనల్ టెస్టులు కొన్ని చేసుకొని వేరే భయపడాల్సిన కారణాలు ఏమీ లేవని రూల్ అవుట్ చేసుకుంటే నైట్ ఫాల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్. థ్యాంక్ యూ.